కాశీ నాగసాధువుల రహస్యం. ఈ 3 నిమిషాల సూత్రంతో మీ తలరాత మారుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏది అని ఎవరైనా అడిగితే చాలామంది అణుబాంబు అని లేదా ఆధునిక సాంకేతికత అని చెబుతారు. కాని కాశీలోని మణికర్ణిక ఘాట్ వద్ద అర్ధరాత్రి దాటాక చితిమంటలు చల్లబడే ఆ నిశ్శబ్ద సమయంలో ఒక రహస్య సత్యం వినిపిస్తుంది. అదే మానవ సంకల్పం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏ మోటివేషన్ క్లాస్లో లేదా టైం మేనేజ్మెంట్ చిట్కాలకు సంబంధించింది కాదు. ఇది సైన్స్కు కూడా అంతు చిక్కని, తరతరాలుగా కాశీలోని ఒక పురాతన ఆలయ గోడల మధ్య రహస్యంగా దాచబడిన ఒక అద్భుతమైన గ్రంథం గురించిన సమాచారం. కాశీలో నాగసాధువులు ఈ ప్రక్రియను కాలభేదన అని పిలుస్తారు. అంటే సమయం అనే తెరను చీల్చుకుని శూన్యస్థితిలోకి ప్రవేశించి మన భవిష్యత్తును మనమే స్వయంగా రాసుకోవడం. తెల్లవారుజామున ఖచ్చితంగా 3:40 ఈ బ్రహ్మాండంలో ఒక వింతైన ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగుతుంది. ఆ సమయంలో పరమశివుడి ఢమరకం శబ్దం వినిపించకుండానే మారుమోగుతుందని, ఆ ప్రకంపనలు ప్రకృతిలోని అణువణువును మేల్కొలుపుతాయని పురాణాలు చెబుతున్నాయి. చాలామంది విజయవంతమైన వ్యక్తులు ఉదయాన్నే నిద్రలేవాలని చెబుతారు. కాని లేచిన తర్వాత ఆ మొదటి 3 నిమిషాల్లో మన శరీరంలోని శివశక్తిని ఎలా యాక్టివేట్ చేయాలో ఎవరూ వివరించరు. మీరు 4 గంటలకు లేచిన తర్వాత కూడా అదే ఒత్తిడి, అదే ఆందోళనలతో మొబైల్ ఫోన్ చూస్తున్నారంటే మీరు బ్రహ్మముహూర్తాన్ని కాక కేవలం గడియారంలోని సమయాన్ని మాత్రమే ఎంచుకున్నారని అర్థం. బ్రహ్మముహూర్తం అంటే కేవలం టైం కాదు, అది ఒక ఎనర్జీ. శాస్త్రీయంగా చూస్తే సూర్యోదయానికి ముందు ఉండే ఆ 48 నిమిషాల కాలంలో భూమి వాతావరణంలో వింతైన మార్పులు సంభవిస్తాయి. ఆ సమయంలో సూర్యుడి నుండి వచ్చే కాస్మిక్ కిరణాలు మరియు ఓజోన్ పొరగుండా ప్రసరించే శక్తివంతమైన రేణువులు భూమిని ఒక విలక్షణమైన కోణంలో తాకుతాయి. దీనివల్ల వాతావరణంలో కేవలం ఆక్సిజన్ మాత్రమే కాకుండా ప్రాణశక్తి అత్యధిక స్థాయిలో ప్రవహిస్తుంది. మన శరీరాన్ని ఒక రేడియోగా ఊహిస్తే మన వెన్నెముక మరియు నాడులు ఆ రేడియోకు యాంటీనా లాంటివి. కానీ సమస్య ఏమిటంటే ఆ విశ్వశక్తి అనే సిగ్నల్ను పట్టుకోవడానికి మన యాంటీనా సరైన ఫ్రీక్వెన్సీలో లేదు. మనం ఆ పవిత్ర సమయంలో గాఢ నిద్రలో ఉండడం వల్ల లేదా నిద్రలేవగానే మొబైల్ ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల ఆ అద్భుతమైన సిగ్నల్ను పూర్తిగా కోల్పోతున్నాం. ముఖ్యంగా నేటి విద్యార్థుల జీవితం గడియారంతో సంబంధం లేని ఒక వింతైన చక్రంలో ఇరుక్కుపోయింది. అర్ధరాత్రి 12 గంటలు దాటినా స్మార్ట్ ఫోన్ వెలుతురులో కళ్ళు అప్పగించి సోషల్ మీడియా రీల్స్ మరియు ఆన్లైన్ గేమ్స్ మత్తులో తమ అమూల్యమైన ప్రాణశక్తిని కరిగించేస్తున్నారు. రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల శరీరంలోని జీవక్రియలు దెబ్బతిని ఉదయం 8 గంటలైనా నిద్రలేవలేని పరిస్థితి నెలకొంది. బలవంతంగా నిద్రలేచి చిరాగ్గా తయారై అరకొరగా తింటూ పాఠశాలలకు, కళాశాలలకు పరుగెడుతున్న నేటితరం విద్యార్థులలో జ్ఞాపకశక్తి మందగించడం, ఏకాగ్రత లోపించడం మరియు చిన్న విషయానికే ఆందోళన చెందటం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనికి ఉదాహరణే ఆర్యన్ అనే ఒక సాధారణ విద్యార్థి కథ. ఆర్యన్ ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు మొబైల్ చూస్తూ ఉదయం అలసటతో నిద్రలేచేవాడు. క్లాసులో ప్రొఫెసర్ చెప్పే పాఠాలు అతనికి అర్థమయ్యేవి కావు. పైగా ఎప్పుడూ ఏదో తెలియని ఒత్తిడి అతన్ని వేధించేది. అయితే ఒకసారి కాశీ పర్యటనలో ఒక వృద్ధ నాగసాధువును కలిసినప్పుడు అతని జీవితం మలుపు తిరిగింది. ఆ సాధువు ఆర్యన్ ముఖంలోని వెలవెలబోయిన కాంతిని చూసి, నాయనా, నీ దగ్గర అద్భుతమైన రేడియో ఉంది, కానీ నువ్వు తప్పుడు ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేస్తున్నావు. అందుకే నీ జీవితంలో సంగీతం కంటే గోలే ఎక్కువగా ఉంది అని హెచ్చరిస్తూ కాశీలోని ఆ రహస్య గ్రంథంలో దాగి ఉన్న 21 రోజుల బ్రహ్మముహూర్త రహస్యాన్ని ఉపదేశించారు. ఆ సాధువు వెల్లడించిన అత్యంత శక్తివంతమైన రహస్యం ఈ 3 నిమిషాల మ్యాజికల్ ఫార్ములా.
దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో త్రిపుర రహస్యం అని పిలుస్తారు. తెల్లవారుజామున నిద్ర మేల్కొనగానే కళ్ళు తెరిచిన తర్వాత కనీసం 3 నిమిషాల పాటు అసలు కదలకుండా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే స్థిరత్వమే శివం. ఆ సమయంలో మన మెదడు థీటా స్టేట్ అనే ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఇది ఉపచేతన మనసు అత్యంత చైతన్యవంతంగా ఉండే స్థితి. ఈ 3 నిమిషాల ప్రక్రియలో మొదటి నిమిషం అన్నమయ కోశానికి సంబంధించినది. మన కంటికి కనిపించే ఈ రక్త మాంసాల శరీరమే అన్నమయ కోశం. మనం తీసుకునే ఆహారం ద్వారానే ఈ శరీరం నిర్మించబడింది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. తెల్లవారుజామున కళ్ళు తెరవగానే మన చైతన్యం తిరిగి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో మొదటి 60 సెకన్ల పాటు కదలకుండా ఉండటం వల్ల మన శరీరంలోని శక్తులు స్థిరపడతాయి. నిద్రలో మరణంతో సమానమైన స్థితిలో ఉండే మనల్ని మళ్లీ మేల్కొలిపిన ఆ మహాదేవుడి పిలుపుగా ఈ సమయాన్ని గుర్తించి మన శరీరానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ 60 సెకన్ల నిశ్శబ్దంలో మీ పాదాల వేళ్ల నుండి తల వరకు ప్రవహించే జీవశక్తిని గమనించాలి. మనలోని కోట్ల కణాలు రాత్రంతా మన కోసం పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి నిద్రలేవగానే మన శరీరం పట్ల సానుకూల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కళ్ళు తెరవగానే మీ అరచేతులు, వేళ్లు మరియు గుండె చప్పుడును గమనిస్తూ నేను చైతన్యవంతుడిని, నేను ఆరోగ్యవంతుడిని అని మనసులో అనుకోవటం వల్ల శరీరంలోని కణాలు ఉత్తేజితమై రోజంతా ఉత్సాహాన్నిస్తాయి. ఏమాత్రం చదువులేని వారికైనా ఈ అన్నమయ కోశం పట్ల అవగాహన కలిగి ఉండటం జీవితంలో మొదటి విజయానికి పునాది అవుతుంది. మొదటి నిమిషంలో శరీరాన్ని మేల్కొలిపాక 2వ నిమిషంలో మన కంటికి కనిపించని ప్రాణమయ కోశంలోకి ప్రవేశించాలి. ఈ ప్రాణమయ కోశం అంటే మనల్ని బతికించే ప్రాణశక్తి. మన శ్వాస అనేది ఆ పరమశివుడికి మనకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన అనుసంధానం. బ్రహ్మముహూర్త సమయంలో గాలిలో ఒక వింతైన ప్రాణశక్తి ఉంటుంది. ఈ సమయంలో మీరు గాలిని మెల్లగా లోపలికి పీల్చుకుంటున్నప్పుడు అది కేవలం గాలి మాత్రమే కాదు, ఒక దివ్యమైన వెలుగు మీ శరీరంలోకి ప్రవేశిస్తుందని భావించాలి. ఆ వెలుగు మీ శరీరంలోని ప్రతి నరాన్ని, ప్రతి కణాన్ని శక్తితో నింపేస్తున్నట్లు కళ్ళు మూసుకుని ఊహించుకోవాలి. దీనినే శివశ్వాసక్రియ అంటారు. అదే సమయంలో గాలిని బయటకు వదిలేటప్పుడు మీలో ఉన్న భయాలు, అనారోగ్యం మరియు నెగటివిటీ అంతా బయటకు పోతున్నట్లు బలంగా భావించాలి. ఈ 1 నిమిషం శ్వాస సాధన మీ ప్రాణమయ కోశాన్ని సంపూర్ణంగా శుద్ధి చేస్తుంది. విశ్వంలోని అనంతమైన శక్తి మీ శరీరంలోకి చేరడం వల్ల మనలోని నాడులు ఉత్తేజితమై రోజంతా కావలసినంత ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని అందిస్తాయి. ఈ శ్వాస అనేది మనుషులందరికీ ప్రకృతి ప్రసాదించిన వరం. దానిని ఎంత భక్తితో, ఎంత లోతుగా పీలుస్తున్నామన్నదే మన జీవిత గమనాన్ని మారుస్తుంది. మొదటి 2 నిమిషాల్లో శరీరాన్ని, శ్వాసను సిద్ధం చేసుకున్న తర్వాత 3వ నిమిషం మన మనోమయ కోశంలోకి ప్రవేశించాలి. ఈ సమయం మీ మనస్సు ఒక తెల్లటి కాగితంలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ఆలోచన మీ ఉపచేతన మనస్సులో విత్తనంలా నాటుకుపోతుంది. ఇక్కడ మీరు మీ కోరికలను కావాలి అని అడగకూడదు. ఎందుకంటే అడగడం అంటే మీ దగ్గర అది లేదు అని అర్థం. దానికి బదులుగా మీ కోరిక ఇప్పటికే నెరవేరినట్లు దృఢంగా నమ్మాలి. ఉదాహరణకు, నాకు విజయం కావాలి అని కాకుండా, నేను విజయవంతం అయ్యాను, మహాదేవుడి కృపతో నా లక్ష్యాన్ని సాధించాను అని వర్తమాన కాలంలో సంకల్పం చేయాలి. ఆ విజయాన్ని, ఆ సంతోషాన్ని మీ కళ్ల ముందు ఒక హై డెఫినిషన్ మూవీలా స్పష్టంగా చూడాలి. ఈ సమయంలో మన మెదడు విశ్వశక్తితో అనుసంధానమై ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రతి సంకల్పం మీ డిఎన్ఏలోకి ఇన్స్టాల్ అవుతుంది. ఇది కేవలం ఊహ కాదు,
మీ అంతరాత్మను విశ్వశక్తితో కలిపి మీ భవిష్యత్తును మీరే స్వయంగా రాసుకునే ఒక దివ్యమైన ప్రక్రియ. ఈ 3 నిమిషాల సాధన మీలోని 7 చక్రాలను మేల్కొలిపి మిమ్మల్ని ఒక శక్తివంతమైన అయస్కాంతంలా మారుస్తుంది. దీనివల్ల మీరు కోరుకున్న ఆరోగ్యం, సంపద మరియు విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాశీ రహస్య గ్రంథం ప్రకారం ఈ 21 రోజుల ప్రయాణం అనేది కేవలం ఒక అలవాటు మార్చుకోవడం కాదు. ఇది మీ పాత వ్యక్తిత్వానికి మరణం మరియు ఒక నూతన శక్తివంతమైన వ్యక్తిత్వానికి జన్మ వంటిది. మన శరీరంలో 7 ప్రధాన చక్రాలుంటాయి మరియు ప్రతి చక్రానికి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అనే 3 తలాలు ఉంటాయి. ఈ 7 చక్రాలను 3 తలాల్లో శుద్ధి చేసి యాక్టివేట్ చేయటానికి సరిగ్గా 21 రోజులు పడుతుంది. మొదటి వారం రోజులు విషపాన దశ లేదా డిటాక్సిఫికేషన్ ప్రక్రియ. సముద్ర మథనంలో అమృతం కంటే ముందు హాలాహలం ఎలా వచ్చిందో, మీరు ఈ సాధన మొదలుపెట్టిన తొలి వారంలో మీ శరీరం తీవ్రంగా తిరగబడుతుంది. విపరీతమైన నిద్ర, ఒళ్ళు నొప్పులు, పాత చేదు జ్ఞాపకాలు వేధిస్తాయి. 8 నుండి 14 రోజుల వరకు సాగే అఘోర దృష్టి దశలో మీ శక్తి మూలాధార చక్రం నుండి హృదయ చక్రం వైపు ప్రయాణిస్తుంది. అనవసరమైన కోపం తగ్గి కొత్త ఐడియాస్ రావటం మొదలవుతాయి. చివరి దశ శివసాయుధ్యం. ఈ దశకు చేరుకునేసరికి మీకు అలారం అవసరం లేకుండానే తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాలకు కళ్ళు తెరుచుకుంటాయి. మీరు చేసే సంకల్పాలు అద్భుతమైన వేగంతో నిజమవ్వడం గమనిస్తారు. ఆర్యన్ తన జీవితంలో ఇదే మార్పును చూశాడు. 3వ వారం నాటికి అతను చదువులో అసాధారణమైన జ్ఞాపక శక్తిని పొందాడు. ఆర్యన్లాగే మీరు కూడా రాత్రిపూట నీలిరంగు కాంతిని చూస్తూ కళ్లను పాడు చేసుకోవటం కంటే తెల్లవారుజామున వచ్చే కాస్మిక్ కిరణాలతో మెదడును రీప్రోగ్రామ్ చేసుకోవటం వల్ల మేధస్సు వికసిస్తుంది. కాశీలోని ఆ పాతగుడి, గట్టున ప్రవహించే గంగమ్మ తల్లి మరియు ఈ విశ్వంలోని శక్తి మీ తలుపు తడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు మీరు నిద్రలో ఉండి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మేల్కునే సమయం వచ్చింది. గుర్తుంచుకోండి, మీరే ఆ బ్రహ్మాండం. మీరు ఎవరి చేతుల్లోనో ఉన్న కీలుబొమ్మలు కాదు. మీ తలరాతను మీరే రాసుకోగల సృష్టికర్తలు. రేపు ఉదయం 3 గంటల 40 నిమిషాలకు ఆ పరమశివుడు మీ విజయానికి తిలకం దిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఆ సమయంలో నిద్రలేచి మీ శరీరాన్ని ఒక శక్తివంతమైన అయస్కాంతంలా మార్చుకోవడమే. అప్పుడు విజయం, ఆరోగ్యం, సంపద అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ 21 రోజుల కాలభేదన యాత్రలో మాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ్ అని రాసి మీ సంకల్పాన్ని చాటి చెప్పండి. మనమందరం కలిసి చేసే ఈ సంకల్పానికి విశ్వాన్ని కదిలించే శక్తి ఉంది. మీ నిద్రను జయించండి, ప్రపంచాన్ని జయించండి. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.